ఈ దుష్ట సమాజాన్ని, క్రైస్తవంపై దండెత్తుతున్న ఈ దుష్ట తరాన్ని, ఏమండి మతోన్మాద శక్తులను ఆయన క్షమించడా? ఆయన సహించడా? ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? మారాలని, మార్పు రావాలని. బైబిలులో ఒక మతోన్మాదు ఉన్నాడు. క్రైస్తవ్యం అంటే పడదు. ఎక్కడ క్రైస్తవులున్నా వెతికి మరీ వాళ్ళ ఇళ్లలోనికి జొచ్చి వారిని ఈడ్చుకుని బయటికి వచ్చి చెరసాలలో వేసి వాళ్ళని చంపటం ప్రాణాధారంగా పెట్టుకున్న మతోన్మాది యోధా మతోన్మాది. ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక చిన్న యవనస్తుడు ప్రాణాన్ని కోల్పోతుంటే స్టెఫెను మరణానికి సమ్మతించాడు. వెరీ గుడ్, భలే చంపారా రాళ్ళ రువి. చంపండి ఇలాంటి వాళ్ళని. యేసును ప్రకటించే వాళ్ళని చంపాలి, యేసును ప్రకటిస్తున్న వాళ్ళని చంపాలి అని సాక్ష్యంగా సమ్మతించాడు ఒక అమాయకుడి చావుకి. అలాంటి వ్యక్తి ఏమండి, ఏం దేవుడు చంపలేడా? సౌలు వస్తున్నాడని తెలిసి దమస్కులో ఉన్నవాడు భయభ్రాంతులైపోయారు. అమ్మో మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు సౌలు, ఎక్కడ దాగుకోవాలి? చివరికి అని నీ దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళు నాయన అంటే, అమ్మో ఆయన క్రైస్తవులు హింసించేవాడయ్యా, నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావు ఏంటి మహాప్రభు అంటున్నాడు దైవంతో. అంటే అంత తీవ్రవాది లాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రాణం తీయలేదు? ఎంతో మంది క్రైస్తవులు హత్యకు గురవుతుంటే, ఎంతో మంది చెరసాల పాలవుతుంటే ఎందుకు దేవుడు చూచి సహించాడు చెప్పండి? ఆ ఉగ్రవాది, ఆ మతోన్మాది మారాలి అని.